అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి తన మేనేజర్ కుమార్తె నామకరణ వేడుకకు హాజరయ్యారు. సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేనేజర్ స్వామినాథ్ కుమార్తెకు మెగాస్టార్ పేరు పెట్టారు. చిన్నారికి అలేఖ్య అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా ఉంటుంది. స్వామికి స్వామినాథ్ వీళ్ళిద్దరికీ కలిగిన సంతానం ముద్దు తుమ్మ చక్కని అలేఖ్య అని బాబు తీసిన బొమ్మలాగే ఉండదు. ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ శంభల ఏ మిస్టికల్ వరల్డ్. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభిమోజు మరియు మహిదర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆసక్తికరమైన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ అయిన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. అనేక పాన్ ఇండియా చిత్రాలను పంపిణీ చేసిన మైత్రి మూవీస్ వంటి పెద్ద సంస్థ ఈ చిత్రంతో జతకట్టడం సినిమా రీచ్ను పెంచడమే కాకుండా సినిమాపై ఉన్న బజ్ను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. మిగిలిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కుల ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ప్రముఖ OTT సంస్థ ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకోగా జీ నెట్వర్క్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఇదివరకే ప్రకటించినట్లుగా మూన్ షైన్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో పంపిణీ చేయనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎక్కువ మందికి చేరువ చేయనున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతుంది. చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారితో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామాజ వరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యూ చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. ఇది ఫెస్టివల్కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచరస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఏక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త సాక్షి వైద్య కథానాయకులుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మేకర్స్ ఎగ్జైటింగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. నారీ నారీ నడమ మురారి 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడంతో సంక్రాంతి విడుదలకు పర్ఫెక్ట్. శర్వా ఈ పండుగ సమయంలో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాడు. శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండగ సెలవులు చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తూ ఉండగా సినిమాటోగ్రఫీని జ్ఞానశేఖర్, VS యువరాజ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కథను భాను భోగవరపు రాశారు. నందు సావిరి గణ సంభాషణలు అందిస్తున్నారు. బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిషోర్ గరిగపాటి ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ను ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ త్వరలో ప్రారంభించడానికి టీం సన్నాహాలు చేస్తుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి తొలిసారి అయ్యప్ప దీక్ష చేపట్టారు. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఇప్పుడు కుదిరిందని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నా స్కూల్ డేస్లో మా ఊరి గుడి దగ్గర అయ్యప్ప స్వామి పడిపూజ జరుగుతూ ఉండగా వెళ్ళాను. అది చూసిన నేను కూడా పెద్దయ్యాక కొంచెం గుర్తింపుతో ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని మనసులో అనిపించింది. అది తెలిసి తెలియని వయసే అయినా అప్పటి నుంచి అలా అయ్యప్ప మాల వేసుకున్న స్వాములను చూసినప్పుడల్లా ఎప్పటికైనా ఒకసారి మాల వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉండేది. ఇలా అయ్యప్ప దీక్ష కోరిక ఈరోజు నెరవేరింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు మాల వేసింది అరుణ్ స్వామి. ఈ స్వామి గతంలో శబరిమలలో గుడికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
ఆ తర్వాత ప్రస్తుతం సనత్ నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్లో చేస్తున్నారు. సీనియర్ నటులు మురళీమోహన్ గారికి, దర్శకుడు బి గోపాల్ ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి, ఇంకా ఎంతో మంది ప్రముఖులకు కూడా ఆయన చేతుల మీదుగా మాల వేశారు. ఈ విషయం తెలుసుకొని నేను అడిగిన వెంటనే అరుణ్ స్వామి గారు అంగీకరించి నాకు ఆయన మాల వేయడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. నా లైఫ్లో ఇదొక మెమరీగా గుర్తుండిపోతుంది. అరుణ్ స్వామి నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, ఆయన అందించిన బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ధన్యవాదములు. ఆయన చేతుల మీదుగా నాకు మాల వేసుకోవడానికి సహకరించిన రామస్వామికి, మురళి గారికి, డాడీ స్వామికి కృతజ్ఞతలు అని తెలిపారు. ఇన్ని కష్టాలను కూడా వన్ మ్యాన్ షో లాగా మా రామారావు గారు చాలా కష్టపడి సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ డే ట్రైలర్ చూసిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టా, సార్ ఇది మరో మహానటి సినిమాలో ఉంది సార్, ఎంత అద్భుతమైన సినిమా మీరు తీస్తారు నేను కూడా ఊహించలేదు, చాలా బాగుంది సార్ అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన స్పందించారు. అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ఈ సినిమాని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఇది ఒక మ్యూజికల్ సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గాను, దీన్ని మనం హైదరాబాద్లో చక్కగా ప్రమోషన్ చేసి, సార్ విజయవాడలో ఉంటారండి, ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, ఇలా మీలా నాకు ఫోన్ చేసి నన్ను భుజం తట్టిన వాళ్ళు జేఆర్ శశాంక్ గారు తప్పనిసరిగా మీరు ఏం చెప్తారో చెప్పండి, చేద్దాం సినిమా అని అన్నారు. నేను ఈ సినిమాని హైదరాబాద్లో ఫిల్మ్నార్ క్లబ్లో శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా షో వేయించానండి. షో వేస్తే నేను చదలవాడ శ్రీనివాసరావు ఇద్దరు సినిమా చూసామండి. ఎంత ఎక్స్ట్రాడినరీగా చదలవాడ శ్రీనివాసరావు ఫీల్ అయ్యారంటే అంత అద్భుతమైన సినిమా తీశారు. ఇది పూర్వజన్మ సుకృతం సత్యనారాయణ, ఇది ఎవరికి వల్ల కాదు, ఇలాంటి సినిమా తీయటం అనేది కాదని చెప్పేసి ఆయన రామారావు గారిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన విడుదల చేయడానికి సన్నాహాలు ఉండగా ఈయన ఆల్రెడీ 12వ తారీఖు డేట్ వేశారండి. డేట్ వేశారు. ఈ లోపు రామారావు మన చదలవాడ శ్రీనివాసరావు ఇంట్లో పెళ్లి ఉంది కాబట్టి ఆయన కొంచెం వేరే పనులు ఉండటం వలన దీనికి ముందుకు రాలేపోయారు తప్ప ఈయన చాలా ప్రేమించిన సినిమా అండి ఇది. ఒక చదలవాడ శ్రీనివాసరావు నేను సినిమా చూసినప్పుడు ఒక 5-6 సీన్లు అయితే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇది వేసేది సినిమా అని తెలుసు, చూసేది ప్రివ్యూ అని తెలుసు, మన సినిమా వాళ్ళం అయి ఉండి మేము కూడా కంట తడి పెట్టాం. అంటే అంత అత్యంత అద్భుతంగా దాన్ని రామారావు తీర్చిదిద్దారు. కాబట్టి ఈ సినిమాని రేపు 12వ తారీఖున విడుదల చేస్తున్నారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా 12వ తారీఖు రిలీజ్ అవుద్ది. మన తెలంగాణలో శోభారాణి గారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మిగతా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సినిమా తీసినందుకు మనం రామారావు గారిని ఖచ్చితంగా అభినందించాలండి. ఇది టేస్ట్తో తీసిన సినిమా తప్ప డబ్బుల కోసం తీసిన సినిమా కాదండి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప కట్టడాలు కట్టించి గొప్ప గొప్ప ఆలయాలు కట్టించి కూడా ప్రముఖులు అవుతూ ఉంటారు. కానీ కొందరు చరితార్థుల వల్ల గోతులు గొప్పులు కూడా గొప్ప అవుతాయని నాకు విజయనగరం వెళ్ళినప్పుడు తెలిసింది. మహారాజా మ్యూజిక్ కాలేజ్లో అన్నీ చూపిస్తూ ఒక మెట్టు దగ్గర చిన్న గుంటలాగా ఉంది, రండి అక్కడ మంచి ప్లేస్ ఉందని చెప్పి తీసుకువెళ్ళారు. అదేంటంటే ఘంటసాల గారు అక్కడ దినుసులు నూరుకున్న గుంట అంట అది. అంటే ఒక చరితార్థుడు నడిచిన ప్రతి అడుగు కూడా చరిత్రకి బాట చూపుతుంది అనడానికి అది నిదర్శనం. ఆయన జీవితం అంతా ఒక ఎత్తు అయితే జీవితాంతంలో ఘంటసాల గారు భీష్మాచార్యులే అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే అర్జునుడి చేత అంపశయ్య నిర్మింపజేసుకున్న తర్వాత దాని మీద పడుకుని ధర్మరాజు గారికి కనీసం 1000 పేజీలు వాల్యూమ్ ఉన్న ధర్మ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు భీష్మాచార్యులు. అలా సకల వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, శాస్త్రాలు అన్నిటి సారమైన భగవద్గీతని ఆయన ఆ మంచం మీదే పడుకుని ఆసుపత్రిలో రికార్డ్ చేశారన్నది నిజంగా ఈ తరానికి భీష్మాచార్యుడు ఘంటసాల అని నా అభిప్రాయం. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తీసే ఈ చిత్రం సినిమా లెక్కలకి అతీతంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక పదానికి 2 అర్థాలు రావడం జరుగుతూ ఉంటుంది, కానీ ఆ 2 అర్థాలు ఒకే చోటకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గాత్రం అంటే గొంతు అని అర్థం ఉంది, గాత్రం అంటే శరీరం అని కూడా అర్థం ఉంది. మన కేసీ అనుకుంటాం మేమందరం, కృష్ణ చైతన్య, తన గాత్రంలో ఘంటసాల లేకపోవచ్చు కానీ తన గాత్రం ఘంటసాలగా ఈ తెర మీద కనపడడం అనేది ఆయన పూర్వజన్మ సుకృతం. ఆ ఆశీస్సులే ఈ సినిమా మీద కూడా వర్షించి రామారావు గారి దార్శనికత, దర్శకత్వం కూడా ఫలించి మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పుడున్న జనరేషన్కి గుర్తుండిపోయలేదు, గుర్తుండాలి. ఇప్పుడు ఘంటసాల గారు ఇప్పుడు జనరేషన్ అడిగితే ఎవరు చెప్పను కూడా చెప్పరు. దే విల్ నాట్ నో హూ ఈస్. సో అట్లాంటిది ఇంత గొప్ప వ్యక్తుల్ని చిత్రరూపంలో తీసి ఈ అంటే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కానీ పర్మనెంట్గా వాళ్ళకి తెలిసేటట్టుగా చేయటం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని యాక్చువల్గా అవుతాయి కనుక, ఇవాళ ఉన్న ఇండస్ట్రీ పరిస్థితులు చూస్తే కనుక. బట్ ఫైనాన్షియల్గా ఆయన ఏం ఆశించకుండా ఆయనకు ఉన్న ప్యాషను, ఘంటసాల గారి మీద ఉన్న మమకారంతో ఆయన చేశారని చెప్పి అందరూ చెప్పారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ ఈజ్ డన్. మాటల్లో మనం ఏమి కెనాట్ సే ఎనీథింగ్. సో ఒకటేంటంటే కొన్ని సినిమాలు ఫ్లాపులు తీయాలంటారు. హిందీలో ఒక సామెత ఉంది, ఫ్లాప్ బనానా పడతాయి హిట్ బన్ జాతాయి అని. సో 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 దీంట్లో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, ప్రొడ్యూసరు డైరెక్టర్ గాను, అట్లాగే చైతన్య వైఫ్ కూడా హస్బెండ్ అంటే మెయిన్ క్యారెక్టర్ చేస్తూ వైఫ్గా కూడా ఆయన చేశారంటే ఆల్ దీస్ హ్యాపన్ బికాస్ ఇట్ హ్యాడ్ టు హ్యాపన్. సో విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్ అండి. చాలా విష్ యూ ద బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. థ్యాంక్స్. నాకు ఈ సినిమా ట్రైలర్ పంపించారు ఒక 2 నెలల క్రితం. ఆ చూసిన మరుక్షణం రావు సత్యనారాయణ ఫోన్ చేసి, రావు సత్యనారాయణ ఈ ట్రైలర్ చాలా బాగుందయ్యా అని చెప్పాను. నాకు తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఈ సినిమా చూస్తారా సార్ మీరు అడిగారు. తప్పనిసరిగా చూస్తారని చెప్పాను. ఇదే క్లబ్లో ప్రొజెక్షన్ చూశాను నేను, రావు సత్యనారాయణ, ఆ డైరెక్టర్ రామారావు. చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళు నాకు సెండ్ ఆఫ్ ఇస్తా, సినిమా ఎట్లా ఉందని అడిగారు. నేనేం చెప్పను ఈ సినిమా గురించి, రావు సత్యనారాయణ నీకు ఫోన్ చేస్తానని చెప్పారు. నేను రావు సత్యనారాయణతో ఫోన్ చేసి చెప్పింది, నేను ఫీల్ అయింది మీ అందరికి చెప్తాను. ఈ సినిమా రేపు డిసెంబర్ 12వ తారీఖు కాబోయే ఇంకో శంకరాభరణం. నెంబర్ 2, ఈ సినిమా తీసిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ జీవిత ధన్యం. ఇంత గొప్ప చిత్రాన్ని తీయటం మా ప్రొడ్యూసర్స్ అందరి తరపున కూడా ఇంత మంచి చిత్రాన్ని సినిమా ఇండస్ట్రీకి అందించి సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని, ఖ్యాతిని చాటుతున్న ఆ డైరెక్టర్ గారికి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఘంటసాల గారి సబ్జెక్ట్ తీయటం, అందులో మన సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నతమైన వ్యక్తిని తరతరాలు గుర్తించుకునేట్టుగా ఆయన తీశారు. అంచేత మా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ నిర్మాతకి, డైరెక్టర్కి రుణపడి ఉంటుంది. 12 తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది నేను చెప్పింది దానికన్నా కూడా. ఇప్పుడు చదలవాడు శ్రీనివాసరావు గారు చెప్పిన తర్వాత నాకు వెంటనే ఈ సినిమా చూడాలనిపించిందండి. ఎందుకు అంటే ఆయన జనరల్గా ముఖం మీద మాట్లాడే వ్యక్తి. ఆయన చదలవాడు శ్రీనివాసరావు గారు బాగుంటే బాగుందని చెప్పేస్తారు, లేదంటే లేదని చెప్పేస్తారు. మరి అంత ఆయన్నే మీరు మెప్పించారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. రామారావు గారు నిజంగా కూడా. ఘంటసాల గారు చాలా గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు. కానీ బయోపిక్ తీయాలని ఆలోచన మీకు వచ్చిందే నిజంగా గ్రేట్ సార్ రామారావు గారు. ఎందుకంటే చాలామందికి రాదు అది. ఎందుకంటే ఇది కమర్షియల్ మూవీ అవ్వదు అని భయం వాళ్ళకండి. కానీ ఇందాక చదరవాడ శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం చూస్తే సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే ఘంటసాల గారు నేను 1971లో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఎవరిది అంటే ఏదో పేరు చెప్పారు, ఘంటసాల గారు వస్తారట ఇప్పుడు అన్నారండి. నేను అక్కడ అప్రెంటిస్గా పనిచేస్తున్న వ్యక్తిని ఇంకా డైరెక్టర్ తిట్టారు అని చెప్పేసి వెంటనే వచ్చి అక్కడ నుంచున్నాను. ఆయన వస్తారు కారులో దిగుతారు చూడాలి అని. చూస్తే ఆయన అచ్చు తెలుగువాడి గెటప్లో దిగి థియేటర్లోకి వెళ్ళారు. నా జన్మ ధరించింది అనుకున్నాను నేను ఆ రోజు అండి నిజంగా కూడా. అలాగే మా గురువుగారు దాసనారాయణ గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు ఉస్మాన్ రోడ్లో. ఎప్పుడైనా బయటకు వస్తాడేమో చూద్దాం అనుకుంటే ఆయన పోర్టుకోలో కారు ఎక్కి వెళ్ళిపోయేవారు, మళ్ళీ పోర్టుకోలోనే దిగేవారు. చాలా రోజులు అలాగే అయిపోయిందండి. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేనండి. హృదయ విదారకమైనటువంటి ఇన్సిడెంటు, అభిమాని గొప్పతనం చెప్తానండి నేను మీకు. 1974 జాన్యువరిలో మేము రాధమ్మ పెళ్ళి అనే షూటింగ్కి వెళ్ళామండి యానాం. ఆ యానాంలోంచి రేవు దాటి షూటింగ్కి వెళ్ళాలి. అక్కడ ఒక టీ కొట్టు ఉంటుంది, ఆ టీ తాగి వెళ్తాము. మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ వచ్చి సాయంత్రం టీ తాగుతామండి. ఒకరోజు ఆ టీ కొట్టు మూసేసి ఉందండి. ఏంటి ఎప్పుడు ఘంటసాల గారు పాటలే వేసేవాడు ఆయన, మర్చిపోయాను.
ఘంటసాల గారి పాటలు వేసేవాడు. ఎప్పుడు 1974 ఇది జరిగిందండి. ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరిలో మేము జనవరి పండగ వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళాము. ఇది 1974లో జరిగింది. ఆ రోజు ఈవేళ ఘంటసాల గారి పాట లేదు, ఏమీ లేదు, షాపు క్లోజ్ చేసి ఉంది, ఏంటా అని చెప్పి మేము వెళ్ళిపోయామండి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే కూడా షాప్ ఓపెన్ చేయలేదు. మాకు ఆ టీ తాగితేనే కానీ ఇది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ ఇంటికి వెళ్ళి ఆవిడని పిలిచాం. అమ్మ ఏంటమ్మా వీళ్ళ షాప్ తీయలేదంటే ఆయన గుట్లో బాలేదు, పడుకున్నారంటే నీరసంగా ఉంది. అది ఏమండి ఏంటి ఏం జరిగింది అన్నారు. మీకు తెలియదా ఘంటసాల గారు చనిపోయారండి అని. ఆ మనోవేదతో అతను మంచం మీద పడిపోయాడండి. అభిమాని ఎంత గొప్ప అభిమానో చూడండి సార్. నిజంగా కూడా అటువంటి అభిమానులు ఉన్నారు ఘంటసాల గారికి, ఈ రోజుకి కూడా ఉన్నారు నాకు తెలిసి. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. రామారావు గారు ఇందాక మన చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఆశీర్వదించినట్టుగా డెఫినెట్గా అవుతుంది. మీకు మంచి లాభాలు వస్తాయి. లాభాలు వదిలేసిన మీకు గొప్ప పేరు వస్తుంది. నిజంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ సెలవు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పాత పాటల్ని దాదాపు ఒక 45 నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. అందుకు విన్నాను. మళ్ళీ ఆ పాత ఆ నాస్టాలజీ ఎక్కడికో వెళ్ళిపోయాం. నేను మా భారవి అనుకుంటున్నాం, ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం, మళ్ళీ అది వినగలం, అంత ఆనందం కలిగింది ఫస్ట్. రెండోది, ఒక నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆయనకి ఆ సినిమా గురించి చెప్తుంటే. శంకరాభరణం అవుతుందని ఆయన అన్నారు. నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి. ఒక సినిమా తీయడం చాలా తేలిక, రిలీజ్ చేయడమే కష్టం. ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి, దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఘంటసాల ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ శ్రమ మామూలు విషయం కాదు. ఇందులో నటించిన నటీనటులందరూ మా భారవి కానీ, సుబ్బరాయ శర్మ, మిగతా పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులేమి తీసుకుని ఉండరు, బహుశా ఇచ్చి ఉండరు. అంటే పరిస్థితి అది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నిజంగా ఇందాక పొరపాటున తనికెళ్ళ బని కూడా ఉండడానికి నేను లేను, కానీ ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాను. సినిమా ప్రమోషన్ ఎక్కువసేపు మాట్లాడడం ఘంటసాల గారి పట్ల, ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం. జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఒకటే ఇక్కడ చిన్న మైనస్ ఒకటి చెప్తాను. ఆయన ఎంత ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు. అది యాక్చువల్గా హతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోజ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అది భగవద్గీత సారం. అంటే ఒరే, నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, లేదా స్వర్గాన్ని వెళ్తావు, కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషనల్ భగవద్గీత అనేది భవిష్యత్తును మోటివేట్ చేసేది, అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు. భగవద్గీత బతకడానికి పెట్టేది, బతికించడానికి పెట్టేది, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత. దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో, అది ఆచారం అయిపోయింది. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎక్కడన్నా భగవద్గీత తింటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం. ఆ దరిద్రం వచ్చేసింది మనకి. అయినా సరే ఘంటసాల గారి మీ ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత చదివి నేను ముగిస్తాను. ఘంటసాల గారికి ఒక చాలా గొప్ప విషయం, ఆయన ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఫస్ట్ చెప్పే మాట ఏమిటంటే, నేను యాయవారాలు అంటే వారాలు అవి చేసుకున్న క్రమంలో నేను జోలె పెట్టినప్పుడు ఏ తల్లి నాకు మొదటి ముద్ద వేసిందో ఆవిడ ఆశీర్వచనమే నన్ను ఇంతదాకా తీసుకొచ్చిందని ప్రతి సభలోనూ చెప్పాడు మహానుభావుడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ స్వరాలు నేర్చుకున్నవాడు, అర్ధాకలితో జీవన సంగతులు తెలుసుకున్నవాడు, సంగీతాన్ని అవపోసన పట్టి తొలి ముద్ద పెట్టిన అమ్మ కాళ్ళకి దండం పెట్టినవాడు ఘంటసాల. ఘంటసాలే లేకపోతే
కరుణశ్రీ పుష్ప విలాపానికి కన్నీరు తుడిచేవారెవరు? తెలుగు సినిమా పాటల్లో పన్నీరు చల్లేదెవరు? రసికరాజ తగువారము కామ అంటూ జయభేరి మోగించి శివశంకరి అంటూ దర్బారీ కానంలో దరువులేయించిన జగదేక గాన వీరుడు ఘంటసాల. ఎన్ని మెట్లెక్కినా కానరాని ఏడుకొండలవాణ్ణి తిరుమల శిఖరాలు దింపించిన గానం ఘంటసాలది. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఘంటసాల కంఠనాళాలకి చెరో పేరు పెట్టారు. ఒక దాని పేరు ఏఎన్ఆర్, మరో దాని పేరు ఎన్టీఆర్. వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టు ఉండేది. వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఆడించినట్టు ఉండేది. కోటి కోయిలల పెట్టు ఘంటసాల, 1000 వీణియల మెట్టు ఘంటసాల, వెరసి సుస్వరానికి ఆయువు పట్టు ఘంటసాల. చాలా గొప్పగా పాడితే ఘంటసాలలా పాడేవనేవారు. అది ఆయన స్వరస్థానం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయిన రోజున కన్నీరెట్టని తెలుగువారు లేరు. పోతూ పోతూ భగవద్గీత సారాన్ని ధారపోసి ఏడుకొండల వాడిలో ఐక్యమైన వెంకటేశ్వరుడు ఘంటసాల. ధన్యవాదాలు. ఎంతోమంది గాయకులు ఉన్నారు కానీ భావానికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని పాటలు పాడిన వారు ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారని నా అభిప్రాయం. ఎలాగంటే ఒక మాణిక్య వీణ ముపలాలి ఏంటి అంటే రోమాలు నిక్కబొడుచుకొని అమ్మవారు కనిపించినట్టే ఉండేది. ఒక ఖుషీగా నవ్వుతూ అంటే యువకులందరూ పరిగెత్తే ఒక మనసులో ఒక విధమైన ఇది కలిగేది. కుంతి విలాపం ఉంటే ఆ భావానికి నిజంగా మన ముందు ఆ కుంతి ఏడుస్తున్నట్టే ఉండేది. అంత భావానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆయన అమరుడయ్యాడు, గాన గంధర్వుడయ్యాడు. అటువంటి వేషాన్ని నాకు ఇచ్చి నన్ను ఇచ్చేసిన ధన్యవాదాలు సార్ మీకు. చిన్న అనుభూతి ఏంటంటే మా అన్నయ్య పెళ్ళికి ఘంటసాల గారి కచేరీ జరిగింది. ఆ కచేరీ ఘంటసాల గారు అడిగి రూపాయి తీసుకోకుండా వచ్చి ఆ కచేరీ చేశారు. అంటే ఫ్రెండ్షిప్ అండ్ నాన్నగారు ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నప్పటి నుంచి ఘంటసాల గారు పాడుతున్నారు. తర్వాత ఈయన సినిమాలు ప్రొడ్యూసర్ అయినాక కూడా ఉన్నారు. సో ఆ ప్రేమతో అభిమానంతో తమ్మారెడ్డి గారు నేను వచ్చి కచేరీ చేస్తానని ఆయన అంతటా ఆయన వచ్చి చేశారు. అంటే ఆ రోజులు అలా ఉండేవి, ఆ స్నేహాలు అలా ఉండేవి, మనుషుల్లో ఆప్యాయతలు అలా ఉండేవి. అలాంటి మనిషి. అది కాకుండా ఆయన పాటల గురించి నేను చెప్పను. ఆయన పాట వింటే భక్తి వస్తుంది, ఆయన పాట వింటే రక్తి వస్తుంది, ఆయన పాట వింటే అనుభూతి వస్తుంది. ఆయన పోయిన రోజు ఎంత బాధపడ్డాం ఆ రోజుల్లో. ఎవరు వస్తారు మళ్ళీ ఈయనకి, మళ్ళీ ఎవరు ఇంకో రారు, ఘంటసాల గారికి సాటి లేరు, సాటి రారు అని అనుకున్నాం. అఫ్కోర్స్ తర్వాత బాలు గారు వచ్చారు, చాలా కాలం పాడారు అనుకోండి. కానీ ఈరోజు కూడా ఆ ఘంటసాల గారే అనుకుంటాం. ఘంటసాల గారి పాటలు వింటూ ఉంటే ఎంతో రకం ఒక తన్మయత్వం వస్తూ ఉంటుంది. శుభం, తప్పకుండా అలాగే జరగాలని కోరుకుంటూ ఈ సినిమాని ప్రజల వరకు తీసుకెళ్లాల్సింది మీడియాని. మా సంస్థకి మీడియా ఎల్లప్పుడూ వెన్నంటి ఉండేది. అది నేను అన్ని చిత్రాల రిలీజ్లలో చూశాను. ఈ చిత్రాన్ని కూడా ప్రతి ఒక్క హృదయాన్ని చేరాలని, ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి ఈ చిత్రాన్ని ప్రజల వరకు తీసుకెళ్ళండి. నమస్తే. థ్యాంక్ యూ. కరెక్ట్గా చెప్పారు. పక్కనే సంతోషం సురేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. స్వామి శరణయ్యప్ప. ఈరోజు మాల వేసుకుని నేను అనుకోకుండా ఘంటసాల గారి సినిమా ఫంక్షన్లో పాల్గొనడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఘంటసాల గారిని ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. ఆ తరం ఏంటి, ఈ తరం ఏంటి, రేపటి తరం కూడా. అంత మహానుభావుడిది బయోపిక్ రావడం అనేది నిజంగా గ్రేట్. ఎన్నో అద్భుతమైన సినిమాలు, స్టేట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు చేసిన శోభా గారు నాకు బాగా పరిచయం. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆవిడ అందించారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పటి తరం తెలియదు ఏమని, కొంచెం 5 years బ్యాక్ వెళ్తే అసలు ఏ సినిమా ఉన్న ఫస్ట్ పోటీ ఆవిడే. ఒకడు 5 కోట్లు ఇస్తే ఈవిడ వెళ్ళి 10 కోట్లు ఆఫర్ ఇచ్చేవారు అనమాట. అంత పోటీలో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఆవిడే చేతికించుకుని, దశావతారం, కమలాసన్ గారు దశావతారం, ఇలా బోల్డ్ సినిమాలు అసలు.
సో అవన్నీ చేశారు. మాకు పోటీ అప్పుడు బాగా ఆవిడ ఎక్కువ, అయినా కానీ మేము బాగా మిత్రుల్లాగా ఉండేవాళ్ళం, అక్క తమ్ముళ్ళలాగా. సో ఆవిడ చేయటం, అలాగే మా రామ్ సత్యనారాయణ గారు తెలియని ఎగ్జిబిటర్ ఉండరు, తెలియని డిస్ట్రిబ్యూటర్ ఉండరు, తెలియని ఆపరేటర్ కూడా ఉండరు. సో సో ఆయన వెనక నుంచి మొత్తం అంతా ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన రిలీజ్ చేశారు, సెంచరీ కూడా పూర్తి చేశారు. ఆయన రిలీజ్ చేయడం మరొక అదృష్టంగా భావించుకున్నాను. సో ఈ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఈ సినిమా థియేటర్లో కూడా సూపర్గా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్, అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇది మంచి నిజంగా శంకరాభరణంతో నిజంగా పోల్చుకోవచ్చు ఈ సినిమాని. అంత అద్భుతంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఆ ఎప్సామ్ ఆశీస్ కూడా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.